కాబూలి పట్టణం కింద వాసవి 7 లైన్స్ ఆధ్వర్యంలో కాబూలి రూరల్ మండలం నడింపల్లి పాఠశాల విద్యార్థులకు చేయూతనివ్వడం జరిగింది. 35 మంది విద్యార్థులకు విద్యకు అవసరమైన పరికరాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి 7 లైన్స్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి 7 లైన్స్ సభ్యులు గాదంశెట్టి వేణుగోపాల్తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శానం కృష్ణ, వాసవి 7 లైన్స్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు నడింపల్లి ప్రాథమిక పాఠశాలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇక్కడ కొన్ని ఉపకరణాలు బుక్స్ అయితే కానీ స్లేట్ అయితే కానీ అవసరం ఉందని చెప్పి మధు సారు శానం కృష్ణ గారు చెప్పిన విధంగా మా వాసవి 7 లైన్స్ తరఫున మేమందరం కూడా బుక్స్ కానీ మరియు కొన్ని చిన్న చిన్న స్నాక్స్ కానీ తీసుకొని వచ్చి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం తరఫున క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు. పిజిడి క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనకు కార్పొరేషన్ స్కూల్లో అధిక ఫీజులు ఇచ్చేసి అక్కడ అన్క్వాలిఫైడ్ టీచర్ల దగ్గర మన పిల్లలకి పాఠాలు చదివిస్తున్నాం. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కానీ మరియు పేదలకు సంబంధించిన ఫ్యామిలీస్ కానీ ఆర్థికంగా చిరిగిపోయే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. క్వాలిఫైడ్ టీచర్లు ఉన్న చోట ధనికులు అయితే కానీ మిడిల్ క్లాస్ అయితే కానీ మరియు పేదవాళ్ళు అయితే కానీ చదువుకుంటే మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరందరూ గమనించాలి, మన అన్ని కూడా సివిల్స్లో చూస్తే కూడా 90% నిరుపేదలే ఐఏఎస్ అయిన సందర్భాల్లో మన పేపర్లో కూడా చాలామంది చూస్తూ ఉన్నాము. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఈ ప్రాథమిక పాఠశాలలు అని చెప్పి చిన్న చూపు చూడకుండా అందరూ కూడా పిల్లల్ని ఇక్కడ చేర్పించి ఇక్కడ చదివించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాథమిక పాఠశాలకు చేసినటువంటి వాసవి 7 లైన్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారాలు. 7 లైన్ క్లబ్ వాళ్ళు నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కావాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మా సహోపాధ్యాయులు మధు గారు మా మిత్రుడు నాగరాజు గారిని వేణనని అడగటం, పాఠశాలకు సంబంధించి యానాదుల పిల్లలు దాదాపుగా 90% యానాదుల పిల్లలే ఉంటారు. ఆ పిల్లలకి సంబంధించి బుక్స్, పలకలు, పెన్లు, పెన్సిళ్ళు ఇటువంటివి అడగటం జరిగింది. వెంటనే నాగరాజు గారు స్పందించి వాళ్ళ సభ్యులందరికీ తెలియజేసి ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసి మా పిల్లలందరికీ ఈ 35 మంది పిల్లలకు ఈ ఉపకరణాలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మీ వాసవి లైన్స్ కావలి ప్రజలందరికీ, చుట్టుపక్కలందరికీ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, ఊరికి ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక విలేజ్లో తెలుసుకొని సారాలు తరఫున రావడం అనేది ఇలా నాగరాజానికి ఆశయానికి అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతుంది. మా ఊరి తరఫు నుంచి మా ఊరు గుర్తించి, అంటే వచ్చే దావలో చాలా ఊర్లు ఉండేవి, కానీ మా స్కూల్ సారాలు కూడా గుర్తించి వాళ్ళకి చెప్పి చేయటం, వాళ్ళ ఎక్కువ ప్రాధాన్యత చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి వాడు కూడా మనం ఎంతో సంపాదిస్తున్నాము, ఏదో చేస్తున్నాము, ఏదో ఎరగబెడుతున్నాము అని చాలా విధంగా ఎక్కడెక్కడికో పోతున్నాము. అక్కడి నుంచి ఏ పేద ప్రజలకు ఏదైనా సేవ చేయాలని దృక్పథం కొంతమందికే వస్తుంది, అందరికీ రావడంలా. ఆ దృక్పథంగా వచ్చిన సందర్భంలో కొంతమంది పేద ప్రజలకి కొంతమంది సంపాదించిన దాంట్లో ఒక 5 పైసలైనా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు బిగిన్ చేశారు. అందులో మా ఆర్యా వయసులో ఎక్కువగా దీనికి శ్రీకారం చుట్టారు. నేను కూడా 15 రోజుల క్రితం మా అమ్మాయికి ఫస్ట్ మంత్ ఉద్యోగం వచ్చిన దానివల్ల కట్టకిందపాలెంలో పుట్ట దగ్గర వెంగాయపాలెంలో ఒక 50 ఏళ్ళకి బెడ్షీట్లు పంచాము, చెప్పులు పంచాము, బిస్కెట్లు, పాకెట్లు ఇవన్నీ కూడా 15 రోజుల నాడే పంచాము. ఈ విధంగా ఎవరు దోచిన వాళ్ళు సహాయం చేస్తుంటే పేద ప్రజలకు ఎంతైనా కానీ కొంత వాళ్ళకి మేము సహాయపడినట్టు మాకు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. నడింపల్లి గ్రామస్తులు మరియు ఈరోజు విద్యార్థులకి పలకలు మరియు నోట్ పుస్తకాలు మరియు వివిధ రకాలైనటువంటి తినుబండారాలు అన్నీ కూడా సప్లై చేయడానికి మనం కోరిన వెంటనే ఎంతో సహృదయంతోటి వారి యొక్క పెద్ద మనసుతోటి ఇక్కడికి వచ్చేసినటువంటి వాసవి 7 లైన్స్ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు.
ఈరోజు ముఖ్యంగా ఈ నడింపల్లి గ్రామానికి మన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మిత్రులేను. వారికి ఒక చిన్న మన పాఠశాల తరఫున ఒక చిన్న విన్నపం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ఎక్కువ మంది ఎస్టీ మరియు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 90% పిల్లలు వారికి ఈరోజు మేము పలకలు కానివ్వండి, అట్లాగే పెన్నులు, పెన్సిల్స్, అట్లాగే నోట్బుక్స్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి, కొంచెం హెల్ప్ చేయమని చెప్పేసి ముందు మన బాదర్తి నాగరాజుని అడగటం, ఆయన వెంటనే వారి యొక్క సభ్యులు అందరినీ గాబులశెట్టి వేణన్న, అట్లాగే సేనన్న వీళ్ళందరితోటి కూడా పవన్ గారు, అట్లాగే వీళ్ళు సీను గారు అందరూ కూడా వీళ్ళందరితో సభ్యులందరితోటి సంప్రదించి వెంటనే మీకు పలానా తేదీ వస్తాము, మీకు ఆ విధంగా పిల్లలకి అందరికీ కూడా పిల్లలతోటి కొంత సమయం మేము కూడా స్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పెద్ద మనసుతోటి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే మాకు ఈ విధంగా పిల్లలకి విద్యా ఉపకరణాలు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.